హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఎలాంటి క్రీమ్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా బయట కొనాల్సిన పని లేకుండా క్రంచీగా ఉండే బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు షుగరు, 4 యాలకులు వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ షుగర్లో 1/4 కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫ్లేవర్ లేని మంచి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఆయిల్ స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆయిల్ వేసుకుని స్మూత్ క్రీమ్ లాగా ఫామ్ అయ్యేలాగా మంచిగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. స్ట్రైనర్లో 1 కప్పు మైదా, 1/2 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకుని తీసుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా జల్లించుకుని తీసుకున్న పిండిలో 1 టీ స్పూను ఉప్మాకి వాడే రవ్వను వేసుకుని మనం వేసుకున్న ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా రఫ్ చేస్తా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మంచి క్రంబల్గా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ పిండి మరీ పొడిగా అనిపించి ఇంకో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుని పిండిని మరీ చపాతీ పిండిలాగా గట్టిగా పిసికినట్టు కాకుండా పైన పిండి అంతా ఒక చోట వచ్చేలాగా మంచిగా బైండ్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటే చాలు. నేను ఇక్కడ ఇలా పిండి కలుపుకునేటప్పుడు ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయలేదు. పిండిని ఈ విధంగా మంచి క్రంబల్గా గుల్లగా వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా పిసికేస్తూ కలిపేసుకుంటే మన బిస్కెట్స్ గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా పిండి అంతా ఒక చోటకి వచ్చేలాగా పిండిని ఈ విధంగా కలుపుకుని మనకి ఎంతంత బిస్కెట్స్ కావాలో అంతంత పిండిని అయితే తీసుకుని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని బాదంతో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని కొద్దిగా ఫ్లాట్ చేసేసినా కూడా మనం బేక్ చేసుకునేటప్పుడు మరీ ఫ్లాట్గా అయిపోయి అన్ని బిస్కెట్స్ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండితో మంచిగా డస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బిస్కెట్స్ని కేక్ టిన్లో పెట్టుకునేటప్పుడు మరీ ఒకదాని పక్కన ఒకటి కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కడాయిని మంచిగా హీట్ అవనివ్వాలి. కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత కేక్ టిన్ పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 20 మినిట్స్ బిస్కెట్స్ని మంచిగా బేక్ అవనివ్వాలి. నాకు ఇక్కడ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి కరెక్ట్గా 20 మినిట్స్ అయితే పట్టింది. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే బిస్కెట్స్ అయితే మంచిగా బేక్ అయినాయి. బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత వేడి మీద కొద్దిగా మెత్తగా ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత మంచి క్రంచీగా అయితే రెడీ అవుతాయి. ఎంతో టేస్టీగా ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.